వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగం 10వ శ్లోకం. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. తాత్పర్యం: ఓ ధృతరాష్ట్ర, ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోకసంతప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను. భావ వివరణ: అర్జునుడి వేదనతో నిండిన మాటలకు విరుద్ధంగా పరిస్థితి తనను ఏమీ నిరాశాజనకంగా చేయటం లేదని, పైగా తను నిశ్చింతగా సంతోషంగా ఉన్నానని సూచిస్తూ శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. జ్ఞానులు అన్ని సందర్భాలలో ఇలాంటి సమభావ దృక్పథం ప్రదర్శిస్తారు. మనకున్న అసంపూర్ణ అవగాహనతో మనం ఉన్న పరిస్థితులలో లోపాలు వెదుకుతాము. వాటిపై అసంతృప్తితో ఉంటాము. వాటి నుండి పారిపోవాలనిపిస్తుంది. మన దౌర్భాగ్యానికి వాటిని బాధ్యులుగా చూస్తాము. కానీ భగవంతునిచే సృష్టించబడిన ఈ ప్రపంచం అన్ని కోణాలలో లోపాలే లేని దోషరహితమైనది అని జ్ఞానోదయం పొందిన మహాత్ములు మనకి చెప్తున్నారు. మంచి మరియు చెడు పరిస్థితులు రెండూ కూడా ఒక దివ్య ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే మన దరి చేరతాయి. అవన్నీ మన ఆధ్యాత్మిక పరిణితి పెంచి దోషరహిత స్థితికి చేరే ప్రయాణంలో ముందుకు తీసుకెళ్లడానికి కూర్చబడ్డాయి. ఈ రహస్యం అర్థం చేసుకున్నవారు ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా ఆందోళన చెందకుండా పరిపూర్ణ ప్రశాంతతతో వాటిని ఎదుర్కొంటారు. అర్జునుడు తన క్షత్రియ ధర్మం నెరవేర్చడానికి యుద్ధం చేయటానికి యుద్ధభూమికి వచ్చాడు. కానీ తన వాళ్ళందరినీ చూచిన తరువాత వాళ్ళంతా యుద్ధంలో చనిపోతారేమో అనే భ్రమలో పడి తాను సన్యాసిగా మారి భిక్ష ఎత్తుకుని జీవిస్తాను కానీ యుద్ధం చేయను అనే నిశ్చయానికి వచ్చాడు. ఈ పరిస్థితి ఒక అర్జునుడిగే కాదు, అందరికీ వస్తుంది. ఎవరి విచక్షణా జ్ఞానమును, వివేచనా శక్తిని, అతనిలోని ప్రేమ మమకారాలు హరించి వేస్తాయో అతడు తన కర్తవ్యాన్ని మర్చిపోతాడు. చేయకూడని పనులు చేయడానికి సిద్ధపడతాడు. అజ్ఞానము అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భావించటం. అవే సంసారానికి, బంధనాలకు మూలములు. వారిలో ఆత్మజ్ఞానము కలగనంత వరకు ఈ అజ్ఞానము, దానివల్ల కలిగే దుఃఖము, భ్రమ తొలగిపోవు. ఆ కారణం చేతనే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతున్నట్టుగా ఈ లోకానికి ఆత్మజ్ఞానం పొందటం ఎలా అనే మార్గాన్ని ఉపదేశించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.